లఘుచర్ల రైతులకు న్యాయం జరగటం కోసం తనపై ఎన్ని కేసులు అరెస్టులు చేసినా ఎదుర్కొంటానని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్మా కంపెనీల పేరుతో పేదల భూములు లాక్కుంటామంటే ఊరుకునేదే లేదని ఆయన హెచ్చరించారు. ఏం సాధించారని సీఎం రేవంత్ ప్రజా విజయోత్సాహాలు జరుపుకుంటున్నారో ప్రజలకు చెప్పాలంటున్న కేటీఆర్ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం లఘుచర్ల ఘటన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. ఈ ఘటనకు కేటీఆర్ఏ సూత్రధారి, ఆయన పాత్రతోటే ఈరోజు ఈ ఘటన జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలపై మాట్లాడడానికి మనతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నాడు. సార్ చెప్పండి, ఈరోజు వికారాబాద్ లఘుచర్ల ఘటనకి ప్రధాన సూత్రధారి కేటీఆర్ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీని ఏ విధంగా మీరు ఖండిస్తారు? దీనికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సొంత నియోజకవర్గంలో రైతులు 9 నెలలుగా నిరసన చెప్తా ఉంటే కనీసం వాళ్ళ వైపు చూడకుండా పట్టించుకోకుండా 9 నెలలుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న నిరసనల్ని తుంగలో దొక్కాలనే ఆలోచన, రైతులను వాళ్ళ ఆకాంక్షల్ని బేఖాతరు చేస్తూ తమ అల్లుడు తమ అన్నగారి ప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇష్టం వచ్చినట్టు మేము భూసేకరణ చేస్తామంటే అక్కడ ప్రజలు తిరగబడ్డారు. దీని వెనకాల కేటీఆర్ లేడు, పట్నం నరేందర్ రెడ్డి లేడు, ఎవరూ లేరు. అక్కడ ఉన్న రైతులు వాళ్ళ తిరుగుబాటు, వాళ్ళ కడుపులోంచి వచ్చిన ఆవేశం తప్ప ఇంకోటి కానే కాదు. రిమాండ్ రిపోర్ట్లో కూడా నరేందర్ రెడ్డి చెప్పాడు, కేటీఆర్ చెప్పించాడని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరచామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అది రిమాండ్ రిపోర్ట్ కానే కాదు, రేవంత్ రెడ్డి రిపోర్ట్. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారేమో దాడి జరగలేదు అంటున్నారు, కానీ జిల్లా ఎస్పీ గారేమో చాలా ఆశ్చర్యంగా మీదేసుకొని దాడి జరిగింది, దాని వెనుక కుట్ర ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎస్పీ గారికి కూడా నేను చెప్తా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఎస్పీ గారికి కూడా కాదు. మీరు సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా తేల్చుకోండి. మీ ఎస్పీకి కలెక్టర్కే ఒకరికొకరికి ఏం జరిగిందన్న విషయంలో ఏకీభావం లేదు. ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే మంచిది. అంటే ప్రధానంగా ఒక సీఎం నియోజకవర్గం కొడంగల్లో ఒక పరిశ్రమలు తెప్పించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంటే ఇలాంటి కుట్రలు చేయడం కేటీఆర్కు హరీష్కు తగదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి చెప్తున్నాడు. ఆయన ఎవరు అసలు? ఆయనకున్న అర్హత ఏంటి? ఆయన వార్డు మెంబరా, సర్పంచా, ఎంపీటీసా? ఎవడాయన? ఆయన పోయి ఫార్మా ఆగదు, ఎవరైనా మీద చర్యలు తీసుకుంటాం. ఆయన షాడో ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పత్తా లేడు, ఆయన మహారాష్ట్రలో బిజీగా ఉన్నాడు. ఇక్కడ ఆయన నియోజకవర్గంలో రైతులు తన్నుకుంటుంటే ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం. ప్రజాపాలన అంటే ఇదేనా? ముఖ్యమంత్రి గారు అన్న ఊరేగడం, ముఖ్యమంత్రి గారి అల్లుడు కోసం భూముల సేకరణ, ముఖ్యమంత్రి బామ్మర్ది కోసం అమృతం దాగించి అక్కడ 1137 కోట్ల వర్క్ ఇచ్చి ప్రజలకేమో కొడంగల్ ప్రజలకు కాలకూట విషయం తాగించడమే ప్రజాపాలన? నేను అడిగేదల్లా ఒక్కటే, ముఖ్యమంత్రి గారికి టైం దొరకలేదా? 11 నెలలుగా ఆయన సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే కనీసం పిలిచి మాట్లాడాలనే సంస్కారం లేదా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కందుకూరు కానీ ఇంక ఇతర ప్రాంతాల్లో ఫార్మాస్యూటికల్ కంపెనీలు తెస్తే సామాజిక బాధ్యతగా మేము సహకరించాము, న్యాయపరంగా పోరాడడం తప్ప ఇలాంటి కుట్రలు చేయలేదు, ఇలాంటి దాడులు చేయలేదని చెప్పి నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎంత మోసగాడంటే, ఇదే బట్టి విక్రమార్క ఇదే సీతక్క గారు పోయి మొత్తం ఫార్మాసిటీ ప్రాంతంలో స్పీచ్లు ఇచ్చారు. ఆ స్పీచ్లు నేను రిలీజ్ చేస్తాను. మేము రాగానే రద్దు చేస్తాం, మీ భూములు మీకు తిరిగిస్తామన్నారు. ఇచ్చారా? సంవత్సరం అయింది. ముందు దానికి సమాధానం చెప్పమనండి బట్టి విక్రమార్కని. ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క వీళ్ళే కదా పోయి ప్రచారం చేసింది. కోదండరెడ్డి మరి ఎక్కడ పోయింది వాళ్ళ మాటలు? అట్లాంటి పచ్చి మోసగాడికి నేనెందుకు సమాధానం చెప్పాలా? ఫార్మా ఈరేస్ కేసు నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ కేంద్ర మంత్రి ఖట్టర్ను కలిసి ప్రాధాయపడుతున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడి చెప్పారు. రేవంత్ రెడ్డి అనే సన్నాసి ఇక్కడ మరి గవర్నర్ను పట్టుకొని కాళ్ళు పట్టుకొని, బీజేపీ నాయకుడే కదా గవర్నర్ కూడా, ఆయన పట్టుకొని కాళ్ళు పట్టుకొని మరి ప్రాసిక్యూషన్కి అనుమతి అడుగుతున్నావు కదా. నేను పోయింది అక్కడ అమృతం పేరు మీద నీ బామ్మర్దికి ఇచ్చిన టెండర్లలో నీ కుంభకోణాన్ని, నీ కుంభస్థలాన్ని కొట్టడానికి పోయినా. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? దమ్ముంటే రేవంత్ రెడ్డి మొగోను అయితే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి తప్పు జరిగిందో లేదో తెలుసుకుందాం. మోడీని కూడా అడుగుతా ఉన్నా నేను. తెల్లారలేస్తేనేమో ఏటీఎం అయింది తెలంగాణ అంటావు కాంగ్రెస్కు, మరి అట్లాంటప్పుడు ఈ కుంభకోణాల మీద ఎందుకు స్పందించట్లేదు ప్రధాని నేను అడుగుతాను. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాల పేరుతో ప్రజల ముందుకు వెళ్తుంది. మీరేమో నిరసన ఉత్సవాలు జరుపుతామని చెప్పారు. ఈ ప్రజా ఉత్సవాలను ఏ విధంగా చూడొచ్చు? సెక్యూరిటీ లేకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఊర్లలోకి పోయే పరిస్థితుందో ఒకసారి తెలుసుకోమనండి. సెక్యూరిటీ లేకుండా ఊర్లలో పోతే ఉరికిచ్చి తనే పరిస్థితున్నది. కాబట్టి ప్రభుత్వం కొద్దిగా జాగ్రత్తగా చేస్తే మంచిది. అంటే మేము 6 గ్యారెంటీలు అమలు పరిచాము, రైతు భరోసా ఇస్తున్నాము, రైతు రుణమాఫీ చేస్తున్నాము, ఇంకా అనేక పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం. కేవలం బీఆర్ఎస్ పార్టీ మేము ఆల్రెడీ ప్రజలు ఓడగొట్టారు కాబట్టి ప్రజల మీద కక్షతోటే మాపై అధికారంలో చేపట్టినప్పటి నుంచి ఇలాంటి చర్యలు చేపడతామని చెప్తారు. అక్షరం తప్పు దొలినట్టుంది. 6 గ్యారెంటీలు కాదు, అర గ్యారెంటీ మాత్రమే అమలు పరిచారు. అర గ్యారెంటీ. కాబట్టి అర గ్యారెంటీ అమలు పరిచిన సన్నాసులు ఏందో పీకి పొడి చేసినామని చెప్పి వాళ్ళు ప్రజల్లోకి పోతే సెక్యూరిటీ లేకుండా పోమానండి. నేను కూడా చూస్తా ఎక్కడ సెక్యూరిటీ లేకుండా పోయే పరిస్థితి. నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ కేటీఆర్ను వికారాబాద్ లఘుచర్ల ఇష్యూలో అరెస్ట్ చేస్తారని చెప్తారు.
ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు దురాగతాలను ఎండగట్టడానికి తప్పకుండా ముందుకు పోతూనే ఉంటాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా మేము వెనుకకు తగ్గం. ఖచ్చితంగా ఫార్మాసిటీకి వ్యవస్థకు వ్యతిరేకమా అనుకూలమా? మేము ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం, ముఖ్యమంత్రి అల్లుడు కోసం జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకం, ఫార్మా పేరిట కాలుష్యం నిండుతుంది అని చెప్పి ప్రజల మనసులో కాలుష్యాన్ని నింపిన ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత వైఖరికి వ్యతిరేకం. సో మొత్తం మీద ఈరోజు ప్రభుత్వం 6 గ్యారెంటీలు కాదు కదా, పాలసీ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. ఖచ్చితంగా ప్రజా విజయోత్సవాలు జరపాల్సింది కాదు.